the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ప్రపంచ బ్యాంకు వారు విడుదల చేసిన నివేదికలోని గణాంకాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థలు విడుదల చేసిన నివేదికల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీలకు సంబంధించి కానివ్వండి, ర్యాంకింగ్లకు సంబంధించి కానివ్వండి, సబ్జెక్టు వారీగా వచ్చే అప్డేట్స్లో రీసెంట్గా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు కానివ్వండి. ఉదాహరణకు తీసుకుంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో రిలేటెడ్గా క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అలా జనరల్ టాపిక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్కి సంబంధించి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఉదాహరణకు తీసుకుంటే విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచే అగ్నిపర్వతాల గురించి కానివ్వండి, ఇలా అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా వీటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అది ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి. సో ఈరోజు ఒక నివేదిక ప్రపంచ బ్యాంక్, సో అంతర్జాతీయ సంస్థల గురించి మనం నేర్చుకుంటున్నామంటే ముందుగా ఆ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. సో ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC, అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అజయ్ బంగా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గాను గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ పేరేంటంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే ఒక నివేదికను ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ బ్యాంక్ వారు రిలీజ్ చేయడం జరిగింది, ప్రపంచ బ్యాంక్. సో వారు ఏం చెప్తున్నారంటే వచ్చే కొద్ది దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంచనా చెప్తున్నారు. ఉదాహరణ తీసుకుంటే అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకి, సో అమెరికా తలసరి ఆదాయం ఏదైతే ఉంటుందో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులో 4వ వంతుకి చేరాలంటే భారత్కి ఖచ్చితంగా 75 ఏళ్ళ సమయం పడుతుందంట. ఇలాంటి అంశాలను చెప్పారు వాళ్ళు. సో అధిక ఆదాయ దేశంగా మారడంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయంట మన భారతదేశానికి. ఇంకో 100 దేశాలది కూడా ఇదే పరిస్థితి ఉందని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక బహిర్గతం చేస్తోంది. వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా మారడానికి భారత్ సహా 100కు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందంట. ఈ విషయానికి వస్తే భారత్కి 75 సంవత్సరాల సమయం పడుతుంది అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అదే చైనాకి అయితే 10 ఏళ్లకు పైగా, ఇండోనేషియాకు 70 ఏళ్లకు పైగా పట్టొచ్చంట. గత 50 ఏళ్ల గణాంకాలను చూస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడిపిలో 10% చేరుతుంటాయి. ప్రస్తుతం ఇది $8,000 సమానంగా ఉందంట. 2023 చివరకు 108 దేశాలు మధ్య దేశాలుగా వర్గీకరించారు. వీటి తలసరి వార్షిక జీడిపి $1,136 నుండి $13,845 అంట. ఈ దేశాల్లో 600 కోట్ల జనాభా ఉంది. ఇది అంతర్జాతీయ జనాభాలో 75% సమానం. ఇందులో ప్రతి 3లో 2 తీవ్ర పేదరికంలో ఉండడం జరిగిందంట. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. గణాంకాలు కానీ ఏమైనా కానివ్వండి, అంతర్జాతీయ నివేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి కంప్లీట్గా మీరు చూడండి. మీకు నేను ఈ స్లైడ్ని కాదు, మీకు ప్రతి స్లైడ్ని కూడా నేను చెప్పే టాపిక్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ పేరు కోట్ చేస్తూ, ఏ సబ్జెక్ట్లో బాగా నేర్చుకోవాలో కోట్ చేస్తూ మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో ఇప్పటివరకు ఫాలో అవ్వని వారు ఎవరైనా ఫాలో అవ్వండి. ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇందులో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ లింక్ని మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోల కింద కానివ్వండి, లేదా రీసెంట్ పోస్టుల కింద కానివ్వండి, షార్ట్స్ వీడియోల కింద కానివ్వండి, మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫాలో చేయండి, ఓకేనా? అండ్ అభ్యర్థులకు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని చూస్తాము. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనకు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా కొత్త నోటిఫికేషన్లు చూడబోతున్నాం. అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ఇప్పటివరకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దీన్ని కొనసాగించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త నేర చట్టాల సమీక్షకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. సో రీసెంట్గా మనం చూసాము, లాస్ట్ మంత్ జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు, క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా, భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం 2023 వచ్చినాయి. సో వీటికి సంబంధించి ఆ నేర చట్టాల సమీక్షకు ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది అంటే బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది కూడా. సో దీన్ని ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ వార్తలకు వచ్చరికి చూడండి. ఇటీవల ఏ రాష్ట్రం హెడ్డింగ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆ కొత్త నేర న్యాయ చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ మూడింటి పేర్లను చూడండి. ఓకేనా. నెక్స్ట్ జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్ల ఏర్పాటు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏర్పాటు చూస్తే చాలు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరం లేదు. మన దగ్గర ఇలా ఉన్నాయో చూద్దాం. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, ఇది ఒక పరోక్ష పన్ను. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రాజ్యాంగం ఆధారంగా అమలు చేస్తున్నారు జూలై 1, 2017 నుండి. మరి జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగబద్ధ సంస్థగా జిఎస్టీ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 279 జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎక్స్ అఫిషియో ఫైనాన్స్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. సో ఇక్కడ అపిలేట్ ట్రిబ్యునల్స్, సో ట్రిబ్యునల్ అంటే వివాదాలు పరిష్కరించేవి. సో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన బెంచ్ ఢిల్లీ వేదికగా పనిచేస్తుండగా రాష్ట్రాల వారీగా కూడా బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో సర్క్యులర్ కూడా ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తే తెలంగాణకు హైదరాబాద్లో ఒక్కటే ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే 2, విజయవాడ ఒకటి అండ్ విశాఖపట్నంలో. ఓకేనా, సర్క్యులర్ బెంచ్ విశాఖపట్నంలో. అండ్ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భూరి విరాళము. సో గత సంవత్సరం నుండి మనం చూస్తున్నాం అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రం అని. టెడ్రాస్ అదనం గారు భారతదేశాన్ని విజిట్ చేయడం ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం హెడ్గా, చీఫ్గా టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్లో నెలకొల్పిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ 10 ఏళ్లలో $8.5 కోట్ల నిధులు అందిస్తామని వాగ్దానం చేసినందుకు సంస్థ డైరెక్టర్ టెడ్రాస్ అదనం గారు రీసెంట్గా భారత్కి ధన్యవాదాలు తెలిపారు నిన్నటి రోజున. ఈ మేరకు ఇక్కడ ఒప్పందంపై సంతకాలు కూడా జరిగినాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది సాంప్రదాయ వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గుజరాత్లోని జామ్నగర్లో, ఇది ఇంపార్టెంట్, 2022 ఏప్రిల్ 19న ఈ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. 2022 నుంచి 2032 వరకు భారత్ $8.5 కోట్ల నిధులను అందిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. అండ్ సబ్జెక్టు వారీగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోండి. మీకు నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డీల్ చేస్తున్నాను, CA 360. సో మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, సో వీటికి సంబంధించి సబ్జెక్టు వారీగా వచ్చే అప్డేట్స్ని అందిస్తూ మిస్లీనియస్ టాపిక్స్ని కూడా అందిస్తున్నాను. మీకు 100% ఏ పోటీ పరీక్షలు అయినా కూడా కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ చేసే ఉద్దేశంలో ఈ కోర్స్ అని ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల కోసం మీకు భారీ ఆఫర్లను కూడా అన్ని కోర్సులపైన, జీవీకే స్టడీ సర్కిల్లోని అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఒకసారి ఇందులో కొన్ని శాంపుల్ వీడియోస్, కొన్ని ఫ్రీ కంటెంట్లు కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ కాంప్లెక్స్లో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఒక సదస్సు, 32nd అగ్రికల్చరల్ ఎకనామిక్స్, 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సు, 32వది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసాన్ని కూడా చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది? ఎన్నవ సదస్సు, ఏ సదస్సు? అండ్ 65 ఏళ్ల తర్వాత భారత్లో
ఈ ICAE వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సు అనేది జరగనుందంట. నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల దిశగా ప్రస్థానం అనే అంశాన్ని ఈ ఏడాది ఈ సదస్సుకు థీమ్గా ఎంచుకోవడం జరిగింది. అండ్ ఆగస్ట్ 7th 8th 2 రోజుల పాటు చెన్నైలో జరగనున్న హంగర్ ఫ్రీ వరల్డ్పై అంతర్జాతీయ సదస్సు, ఇంటర్నేషనల్ సమ్మిట్. సో మనందరికీ తెలుసు ప్రఖ్యాత శాస్త్రవేత్త MS స్వామినాథన్ గారు, తనని స్మరిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త, దేశ హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ సంస్మరణార్థం ఈ నెల ఆగస్టు నెల 7-8 తేదీల్లో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ MS స్వామినాథన్స్ విజన్స్ ఫర్ అండ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగబోతోంది? చెన్నైలో జరగబోతోంది. ఇందుకు చెన్నైలోని MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యాలయం వేదికగా నిలవనుందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని హెవీ వాటర్ ప్లాంట్. సో వాస్తవానికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా దీని గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. సో భారతదేశంలో హెవీ వాటర్ ప్లాంట్ మనుగూరు, అది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక్కడ చూడండి. సో జియోథర్మల్ క్షేత్రంగా మనుగూరు, జియోథర్మల్, సో భూమి నుండి విద్యుత్ని అన్వేషణ అభివృద్ధిపై త్రైపాక్షిక అంటే 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం, అదేంటో చూడండి. సో భూతాపం ఆధారంగా అంటే భూమి వేడి తాపం ఆధారంగా విద్యుత్ ఉత్పత్తికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరును జియోథర్మల్ క్షేత్రంగా అభివృద్ధి చేయనున్నారంట. అక్కడ 122 మెగావాట్ల జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 3 సంస్థలు సిద్ధమవుతున్నాయి. మనుగూరు సమీపంలోని పగిడేరు వద్ద ఏర్పాటు చేయడానికి శుక్రవారం సింగరేణి, ONGC, తెలంగాణ, రెడ్కో, సో 3 సంస్థలు సింగరేణి, ONGC, తెలంగాణ, రెడ్కో, ఈ 3 సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అండ్ ఎంత ఏర్పాటు చేయనున్నారు? 122 మెగావాట్స్ జియోథర్మల్ ఉత్పత్తి కేంద్రాన్ని, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని. మనుగూరు ఎక్కడ ఉంది? అండ్ తెలంగాణలో 4 కొత్త వైద్య కళాశాలలకు అనుమతినిచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవి ఎక్కడ ఏర్పాటు అవుతున్నాయి చూద్దాము. సో అందుబాటులోకి రానున్న 200 MBBS సీట్లంట. రాష్ట్రంలో 2024-25 వైద్య విద్యా సంవత్సరంలో 8 నూతన వైద్య కళాశాల ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వము అనుమతులను కోరగా తాజాగా 4కి జాతీయ వైద్య కమిషన్ పచ్చజెండా ఊపింది. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట వైద్య కళాశాలల్లో 50 చొప్పున MBBS సీట్లతో తరగతుల ప్రారంభానికి అనుమతులను ఇచ్చింది. జాతీయ వైద్య కమిషన్ రీసెంట్గా ఈ మేరకు సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కళాశాలకు అనుమతులు నిరాకరించింది. సో ఇక్కడ వేటికి అనుమతులు దక్కినాయో గుర్తుపెట్టుకోండి. అక్కడ మెడికల్ కాలేజ్ అనేది ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు కూడా ప్రారంభమవుతాయి. అండ్ నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు శుభాంశు శుక్ల మన భారతీయుడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే US స్పేస్ స్టేషన్కు ఎంపిక కావడం జరిగింది. సో శుభాంశు శుక్లాకి బ్యాకప్గా ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారిని ఎంపిక చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారతదేశంలో అంతరిక్ష పరిశోధన చేసే సంస్థ ఇస్రో ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు గాను చేపట్టనున్న US మిషన్కు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాని ఎంపిక చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్గా ప్రకటించింది. బ్యాకప్గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను ఎంపిక చేసినట్లు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, బ్యాకప్ అంటే వివిధ కారణాల వల్ల ఒకవేళ శుభాంశు శుక్లా వెళ్ళలేని పరిస్థితిలో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు వెళ్తారు. ఓకేనా? అండ్ సో వార్తల్లో వ్యక్తిని కనుక పరిశీలించినట్లయితే మొహసిన్ నఖ్వీ, ఇతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సంబంధించి చీఫ్గా ఉన్నారు. తను ఇటీవల ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి కొత్త అధ్యక్షులుగా వార్తల్లోకి వచ్చారు. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఆసియా ఖండంలో క్రికెట్ ఆడే దేశాలు ఉంటాయి కదా, వాటిని నియంత్రించేది, నిర్వహించే బాడీ. సో రీసెంట్గా మొహసిన్ నఖ్వీ, పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి, ప్రెసిడెంట్గా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్కు 75 ఏళ్ళు పడుతుందంట. ఎందుకు? అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతుకు చేరేందుకు. ఎవరు చెప్తున్నారు? ప్రపంచ బ్యాంక్. అండ్ కొత్త నేర చట్టాల సమీక్షకు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది, ఆమోదం కూడా. GST అపిలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. అండ్ అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భూరి విరాళము. అండ్ ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ కాంప్లెక్స్లో ఈరోజు ప్రారంభమైన 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సు. అండ్ హంగర్ ఫ్రీ వరల్డ్పై చెన్నైలో జరగనున్న అంతర్జాతీయ సదస్సు.
జియోథర్మల్ క్షేత్రంగా మణిగూరును తీర్చిదిద్దే త్రైపాక్షిక ఒప్పందం. తెలంగాణలో 4 కొత్త వైద్య కళాశాలకు అనుమతినిచ్చింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు శుభాంశు శుక్లా గారు వెళ్ళనున్నారు. అండ్ మోసిన్ నఖ్వీ సెట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.